సో ఇప్పుడు దగ్గర సాంగ్ చాలా ఉంటాయి కదా, చీర మీద కాకుండా ఏమైందంటే చీర మీద పెట్టడం వల్ల వచ్చి దాన్ని పక్కన పెట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని సాంగ్ బుక్స్ ఆడుంటాయి, పాటలు పాడి మీరు వచ్చినప్పుడు తీసుకోవాలా. పాటలు పాడిన తర్వాత ఆయన కోరికకి కరెక్ట్ చేసి అక్కడ పెట్టాను సండే అండ్ థర్స్డే. సో ప్రియుల తిరిగి మనందరినీ ఆయన చేర్చుకున్నారు. ఈరోజు మనము దేవుడి వాక్యంలో ఉండే స్వస్థత గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. నాకు ఎందుకు ఈ స్వస్థత గురించి చెప్పాలనిపించిందంటే ప్రియుల, మొన్న ఒక నెల క్రితం మా అందరం ముందులందరం సిక్ అయ్యాము. ప్రతి ఒక్కరు జ్వరంతో అండ్ ఒళ్ళు నొప్పులతో, టైఫాయిడ్ ఫీవర్ అని, డెంగ్యూ ఫీవర్ అని, చికెన్ గున్యా ఫీవర్ అని, మలేరియా అని, ఈ రకంగా నాకు తెలిసి ప్రతి కుటుంబంలో అంత పడ్డారు కదా. అండ్ కొద్దిగా నేనైనా కొద్దిగా ఆరోగ్యం గురించి అందరూ దర్శించి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఉండేవాడిని. కానీ మేమే సిక్ అయిపోయాం కదా, నేను మా భార్య మా పాప సిక్ అయిపోయిన కొద్దిగా ఇబ్బంది పడ్డాము. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ బైబుల్ స్టడీలో ప్రభుత్వాన్ని 10 కమాండ్మెంట్స్ అయిపోయినాయి, 10 దేవుళ్ళ గురించి ధ్యానించారు కదా. ధన్యుల టాపిక్ మీద ఎన్నో టాపిక్స్ మనం ఇప్పటివరకు ఒక అంశం మీద, అది ఒక 4 వారాలు పడవచ్చు, ప్రైవేట్ 5 వారాలు పడవచ్చు, ఒక 3 నెలలు పడవచ్చు. అలా ఒక టాపిక్ మీద దేవుడి మీద గణపరచాలా అంట. ఒక టాపిక్ మీద నేను మొన్న ఫస్ట్ టైం డిశ్చార్జ్ అయ్యి వచ్చినప్పుడు దేవుడిని అడిగినప్పుడు మరి నేను ఏం చెప్పాలనుకో అంటే, నాకు ఒక ప్రేరేపణ ఏంటంటే స్వస్థత గురించి చెప్పు. యేసు ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు. అంటే దైవిక స్వస్థత, డివైన్ హీలింగ్. డివైన్ అంటే గాడ్లీ హీలింగ్. దైవిక స్వస్థత ఈ రోజు వరకు ఉంది అనే విషయాన్ని మనమందరం గుర్తించాలని దేవుడి యొక్క చిత్తము. ప్రియుల చేయకపోవడం, దైవిక స్వస్థత ఇంకా ఉందని, మనం ఒకవేళ సిక్ అయితే మనందరం ప్రియుల ఏం చేయాలంట, కొద్దిగా ఓకే ఇంపార్టెంట్. సో దైవిక స్వస్థత ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాం కదా. సో ఎవరన్నా మనం సిక్ అయినప్పుడు పని కదా, అండ్ మనము దేవుడు ఉన్నాడు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు తీసుకోవాలి, డాక్టర్ను సంప్రదించాలి కదా. పిల్లలు అక్కడ అడ్మిషన్ రాస్తే అడ్మిట్ కావాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడ్డది, మందులు తీసుకోవడంలో పాపం లేదు, తప్పేమీ లేదు. ఒకరోజు యేసుక్రీస్తు వాక్యం చెప్తూ అండ్ కొంతమంది ఆయన వెళ్ళి సుందరి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసుకున్నారంటే యేసుక్రీస్తు. అప్పుడు కొంతమంది పరిచయాలు వచ్చి శిష్యులతో అన్నారంట, ప్రతాప్ ఏమని, మీ బోధకుడు ఏంటయ్యా పాపులతో కూర్చొని తింటున్నాడు, ఓకే ఆయన అంత పరిశుద్ధులు కాడా అన్నట్టుగా వాళ్ళు చెప్పినప్పుడు యేసుక్రీస్తు గారు విని వాళ్ళకి అన్నాడంట, రోగులకే వైద్యుడు అవసరమే కానీ ఆరోగ్యం ఉన్న వారికి కాదు. అదే రకంగా నేను పాపుల నిమిత్తమే వచ్చాను కానీ నీతిమంతుల వారి నిమిత్తం నేను రాలేదు అని. ఇక్కడ యేసుక్రీస్తు ఇంగ్లీష్లో ఉంటాయి, ఓన్లీ సిక్ మ్యాన్ నీడ్స్ ఫిజిషియన్, సిక్ మ్యాన్ నీడ్స్ డాక్టర్. సో యేసుక్రీస్తు ఇక్కడ డాక్టర్ గురించి లేకపోతే వైద్యుడి గురించి మాట్లాడాడు. మనకు 4 సువార్తలు, మత్తయి సువార్త చెప్పండి, తర్వాత మార్కు సువార్త, 3వది లూకా సువార్త, 4వది యోహాను సువార్త. మత్తయి ఎవరంట ప్రియులరా? మత్తయి వచ్చి పన్ను కలెక్ట్ చేసేవాడు, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు అంట. మరి అమ్మ అందరి దగ్గరికి వెళ్ళి ఇంటి ట్యాక్స్ కట్టండి, ఆ ట్యాక్స్ కట్టండి అని చెప్పి ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు అంట. మళ్ళా మార్కు గురించి మన నాకు తెరవద్దు కదా. మరి లూకా ఎవరు? లూకా వచ్చి డాక్టర్. లూకా ఎవరంట? ఆయన వైద్యుడు. యోహాను మనందరికీ తెలుసు, చేపలు పట్టేవాళ్ళు కాదు, అలలను కుట్టేవాడు, అలలను రిపేర్ చేసేవాడు. సముద్రం దగ్గరికి వెళ్తే
అక్కడ చేపలు పట్టే అలలు ఉంటాయి కదా, సారీ వలలు వలలు చిరిగిపోయినప్పుడు యోహాను యాకోబు దాన్ని రిపేర్ చేసేవారు. సో కాబట్టి ఈ లూకా ఆయన ఎవరంట, ఆయన కానీ డాక్టర్ కదా. సో యేసుక్రీస్తు మందు గురించి ప్రస్తావించాడా? ప్రస్తావించాడు. ఎక్కడ ప్రస్తావించాడు లేదా అంటే, మంచి సమరయుల గురించి మాట్లాడుతూ ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం అవుతున్నాడు. మీకు ఎంతమందికి తెలుసో లేదో, యెరూషలేము అనేది కొద్దిగా ఎత్తు ప్రాంతంలో ఉంటుందంట, యెరికో అనేది కొద్దిగా దిగువ ప్రాంతంలో ఉంటుందంట. యెరూషలేము అనేది పిల్లరా దేవుడు ఇష్టపడ్డ ఒక పట్టణము, దేవుడు ఎన్నుకున్న ఒక పట్టణము. దానికి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. దాంట్లో పిల్లరా యెరికో గురించి ఏం తెలుసు మనకి? యెహోషువ ఫస్ట్ యుద్ధం చేసిన పట్టణము యెరికో కదా సిస్టర్. ఆ యెరికో చుట్టూ గోడలు ఉండేవి అనమాట. యెహోషువ ఏం చేశాడంట, 7 రోజులు యాజకులు వీళ్ళందరూ దాని చుట్టూ తిరిగారంట. రోజుకు ఒకసారి తిరిగి రావాలా, వాళ్ళ క్యాంపస్కు రావాలి. అట్లా 6 రోజులు సునీత గారు రోజు తిరిగేవారు, వాళ్ళ క్యాంపస్కి వచ్చేవారు. 2వ రోజు తిరిగేవారు, కానీ 7వ రోజు 7 సార్లు తిరిగారంట. ఆ గోడలు కూలిపోయాయి. వీళ్ళు లోపలికి ఎంట్రీ కావాలి కదా, ఆ గోడలు వీళ్ళు పడగొట్టలేరు. కాబట్టి దేవుడు చెప్పాడు, మీరు 7 రోజులు తిరగండి, లాస్ట్కు దాన్ని గేట్ పగిలిపోయాయి, గోడలు పడిపోయాయి కూడా మీరు లోపలికి అందరిని హతమార్చారు. ఎవరుండే వాళ్ళు యెరికోలో? ఖానానీయులు, వీళ్ళంతా అన్యులు, విగ్రహారాధికులు, ఫిలిస్తీయులు, హిత్తీయులు, ఒక 7 రకమైన అన్య జనులు ఉండేవారు. ఆ ప్రాంతం అంతా వాళ్ళే ఆక్రమించుకున్నారు. సో ప్రభు ఏం చెప్పాడంటే, ఎన్ని నేను మీకు ఇస్తానని లోపల దేవుడు మోషేకి చెప్పాడు. కానీ మోషే ఆయన అప్పటికి చనిపోయాడు. యెహోషువ వాటిని అన్నింటి మీద యుద్ధం చేసి వాటిని ఆక్రమించుకున్నారు. తర్వాత ఈ యెరూషలేము వాళ్ళు ఈవెన్ యెరూషలేములోనే ఉండేవారు ఖానానీయులు, హిత్తీయులు, ఫిలిస్తీయులు, పెరిజీయులు, అట్లా 7 రకమైన అన్య జనులు ఉండేవారంట వాళ్ళందరూ. సో తర్వాత యెహోషువ ఏం చేశాడంట, ఆ యెరికో పట్టణాన్ని నిప్పుతో కాల్చేశాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మరలా ఈ యెరికో పట్టణాన్ని కట్టిన వాడు శాపగ్రస్తుడు. యెరికో పట్టణాన్ని మరలా ఎవరన్నా కడితే, లేకపోతే కట్టి మేబీ దాంట్లో నివసించేవారు కదా, దాన్ని కట్టేవారు శాపం. ఎందుకంటే ఆ పట్టణాన్ని దేవుడు కోపంతో, దేవుడి ఉగ్రతతో దాన్ని నాశనం చేశాడు. సో యెరూషలేము అంటే దేవుని పట్టణము. యెరూషలేము ఎత్తులో ఉంటుందంట. యెరికో అనేది శపింపబడ్డ పట్టణం. యెహోషువ దాన్ని శపించి దాన్ని కాల్చాడు. సో ఈయన ఏం చేశాడంట, యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం అయ్యాడంటే అర్థం ఏంటి ఇక్కడ శ్రీలేఖ గారు? ఆత్మీయ వ్యక్తి దేవుని విడిచిపెట్టి లోకానికి వస్తున్నాడు అని అర్థం. అక్కడ ఏం చేశారంట, భలేమ్మ దొంగలు ఆయన దారి పట్టుకొని ఆయన బాగా కొట్టారంట. కొట్టి మొత్తం రక్తం గాయాలైపోయి ఆయన దగ్గర ఉన్న అన్ని సొమ్ము దోచుకొని పారిపోయారంట. ఆయన అక్కడ చివరి ప్రాణంతో ఆయన అక్కడ పడి ఉన్నప్పుడు ఒక లేవీయుడు వచ్చాడు. ఆ మార్గాన ఒక లేవీయుడు దేవుని సేవకు మందిరానికి వెళ్తున్నాడు. ఆయన చూసి ఏం చేశాడంట, వచ్చి అలాగే వెళ్ళిపోయాడంట. ఆయన ఏం చేయలేదంట. లేవీయుడు అంటే ఎవరండి? పాస్టర్. 12 గోత్రాలు అంటే యాకోబు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలనే గోత్రాలు అంటారు, లేవీయ గోత్రము. ఈ లేవీయ గోత్రం వీళ్ళ పని ఏంటి? దేవుని సేవనే చేయాలి వీళ్ళు. యూదా గోత్రం యొక్క పని ఏంటి? వీళ్ళు మాత్రమే రాజులు కావాలి, వాళ్ళు మాత్రమే యుద్ధానికి వెళ్ళాలి. అలా ఒక్కొక్క గోత్రానికి దేవుడు ఒక్కొక్క పని ఇచ్చాడు. సో లేవీయుడు ఆ మార్గాన్ని వెళ్తే ఆ కింద పడ్డ చనిపోతున్న వ్యక్తిని చూసి అలాగే వెళ్ళిపోయాడు.
అంటే ఒక సేవకుడు హెల్ప్ చేయాలి కదా, చేయలేదు. అక్కడ దేవుడు వేసి కూర్చోండి ఎంత చక్కటి ఉపమానం. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత యాజకుడు. యాజకుడు అంటే పూజారి. పాత అహరోను యాజకుడు అంతే కదా దేవుడు. కొంతమంది యాజకులు ఉండేవారు. యాజకుడు ఏం చేశాడంట, చూసి అలాగే వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి సమరయుడు వచ్చాడంట. సమరయుడు అంటే చాలా చిన్న జాతికి సంబంధించిన వాడు. మన భాషలో చెప్పాలంటే ఓకే ఎస్సీ ఎస్టీ లేకపోతే ఏదైనా కీల జాతి లేకపోతే చాలా చిన్న జాతి అని కొంతమంది అనుకుంటారు కదా. సో సమరయులను యూదులు అసలు మాట్లాడేవారు కాదంట. ఈ సమరయుల గ్రామానికి యూదులు వెళ్ళేవారు కాదంట. అట్టా ఒక 10 కిలోమీటర్లున్నా అట్లా తిరిగిపోయేవారు మాత్రము వీళ్ళ పట్టణానికి వెళ్ళేవారు కాదు. యూదులు సమరయులను కుక్క అని పిలిచేవారంట. ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు అంటది, నాకు వీలి అమ్మంటది, అయ్యా నేను సమరయురాలను, నువ్వు యూదుడు, మీకు మాకు కొంత ఎక్కడ, మీరు చాలా గొప్పోళ్ళు కదా, నేను నీకు నీళ్ళు ఇవ్వడం ఏంటి అక్కడ ఎక్కడ. సో అంటే వీళ్ళకి చూస్తున్నారా చిన్న కులాలు పెద్ద కులాలు అప్పట్లో నుంచే ఉన్నాయంట ప్రియులరా. అప్పుడు ప్రియులరా ఈ సమరయుడు వెళ్తున్నప్పుడు ఆ కింద పడ్డ వ్యక్తిని చూసి ఆయన ఏం చేశాడంట, ఇమ్మీడియట్లీ ఆయన దగ్గర ద్రాక్షరసము నూనె రెండు కలిపి ఆయన గాయాలు ఎక్కడెక్కడ అయినాయో, ఎక్కడెక్కడ బ్లీడింగ్ రక్తం కారుతుందో ఆ ద్రాక్షరసమును ఆ నూనెను కలిపి ఆయన ఆ యొక్క గాయాల మీద పెట్టాడు. అంటే ద్రాక్షరసము నూనె ఇది ఒక టైప్ ఆఫ్ మెడిసిన్. ఫస్ట్ ఎయిడ్ అంటారు, ప్రథమ చికిత్స. ఎక్కడన్నా మనం పడిపోయినా యాక్సిడెంట్ అయినా ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా, గబగబా ఏదో చేసే లేకపోతే ఆక్సిజన్ పెట్టో లేకపోతే అట్లా. సో ఆయన ఏం చేశాడంట, నూనె ద్రాక్షరసం రెండు కలిపి దానికి అంటించి ఆయన తీసుకెళ్ళి ఒక డాక్టర్ దగ్గరికి, ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, బాబు ఈయన నాకు రోడ్డు మీద కనబడ్డాడు, ఇలా పడిపోయాడు, ఒక పని చేయండి, ఇదిగో నా దగ్గర ఇప్పుడు 1000 రూపాయలు కొద్దిగా పైసలు ఉన్నాయి, నువ్వు పెట్టుకో, ఈయనకు మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చి మంచిది. మరలా ఈయన మంచిగా అయిన తర్వాత నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు దానికి 10 ఖర్చు అయిందో నేను నీకు చేసి ఆయన తీసుకెళ్తాను. సో ఇక్కడ యేసుక్రీస్తు ద్రాక్షరసము నూనె రెండు కలిపినప్పుడు అది ఒక రకమైన మెడిసిన్. సో మెడిసిన్స్ తీసుకోవడంలో, హాస్పిటల్స్కి వెళ్ళడంలో, వైద్యుని సంప్రదించడం అలాంటి తప్పు లేదు. కొన్ని సంఘాలలో నేర్పిస్తారు, ఓకే మనం ప్రభుని విశ్వసించాలా అని మందులే తీసుకోవడం. నేను మారట్పల్లిలో ఉండేవాడిని. మారట్పల్లిలో అక్కడ ఒక చర్చ్ ఉంది, పెద్దకోస్తు చర్చ్. ఆ చర్చ్కి నేను ఒక 2-3 నెలలు వెళ్ళాను అనుకుంటున్నాను. కొందరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, చరణ్, పక్కకు ఉండేవాడు. అతను టీవీ ఎంత పక్కకు ఉండేవాడు అంటే చాలా పక్కకు ఉండేవాడు. సో నేను పక్క కూర్చున్నప్పుడు ఒకసారి మాట్లాడినట్టు చెప్పాడు, సార్ నాకు టీవీ మరి ట్రీట్మెంట్ తీసుకొచ్చి లేదని మా చర్చ్లో చెప్తారు, మనం విశ్వాసమే ఉండాలా, మందులు తీసుకోకూడదని. ఆయనకి ఇంకొక 6 నెలల్లో చనిపోయాడు. ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఆయన బతికేవాడు. సో మనం ఎప్పుడైనా అలాంటి పనులు చేయాలి కదా, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చిన జ్ఞానమే కదా పిల్లరా. ఈ హాస్పిటల్స్, ఈ మందులు, నాకు బైపాస్ అయింది లేకపోతే 3 సంవత్సరాల క్రితమే నేను టికెట్ తీసుకునేవాడిని. సో కాబట్టి మెడిసిన్, డాక్టరు అండ్ ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది దేవుడు నిర్ణయించిన ఒక ప్లానింగే. అంతే కదా పిల్లరా. మనం ఎంత విశ్వాసం ఉందని యాక్సిడెంట్ అయితే ఆనే కూర్చుంటామా, కాళ్ళు విరిగిపోతే ఆనే కూర్చుంటామా, బ్లీడింగ్ అయితే ఉంటుంది అప్పుడు మనం ఆనే కూర్చుంటామా పిల్లరా, హాస్పిటల్కి వెళ్తాం. కాబట్టి సో నాకు నేను సిక్ అయినప్పుడు, నేను ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఈ స్వస్థత గురించి చెప్పు, సంఘంలో అందరికీ తెరవాలా. యూట్యూబ్లో మనకు ఫేస్బుక్లో ఈజీగా 200 మెంబర్స్ చూస్తారు. ఒక్కోసారి ఫేస్బుక్ యూట్యూబ్లో ఒక 40-50 మంది చూస్తారు. కానీ వీళ్ళందరి ద్వారా దేవుడు మాట్లాడి వాళ్ళు ఇంకా దిగేస్తారనుకుంటారు. కాబట్టి స్వస్థతలు ఉన్నాయి, దైవిక స్వస్థత ఉంది. యేసుక్రీస్తు ఎంతమందిని స్వస్థపరిచాడన్న వాక్యాన్ని మనం ధ్యానించాం. ఓకే, అబ్రహాము ఒక రాజు గురించి ప్రార్థించాడు. ఆ రాజు దేవుడు ఏం చేశాడంట, స్వస్థపరిచాడు. ఎవరు ఆ రాజు? అబీమెలెకు కదా పిల్లరా. అబ్రహాం భార్యను ఈ అబీమెలెకు అనే రాజు చెరబట్టుకొని ఆమెతో పాపం చేయాలనుకున్నప్పుడు
దేవుడు కలలో వచ్చి ఆమె మీద చేయబడితే నువ్వు చచ్చిన వాడు అవుతాను కదా. ఆయన భయపడిపోయి పొద్దున్నే అబ్రాహాము చూసి, ఎందుకయ్యా ఈమె నీ చెల్లెలని చెప్పావు? నీ భార్య అంటే నేను వదిలేసేవాడిని కదా. దేవుడు శారను కిడ్నాప్ చేసి, ఆ రాజు శారను కిడ్నాప్ చేసి ఆయన ఆస్థానంలో పెట్టుకున్నందుకు ఆ దేశం నుండి ఆయా ఆస్థానం నుండి స్త్రీల గర్భాలను మూశాడు. తర్వాత అబ్రాహాము రాష్ట్ర పిలుపుగా నీ భార్య శారా నా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ అబ్రాహాము అప్పటికే సిక్కున్నాడంట. పిల్లరా అబ్రాహాము ఆయన మీద ప్రార్థన చేశాడు. బైబిల్ రాయబడింది, దేవుడు అతన్ని స్వస్థపరిచింది. ఆమె పాత నిబంధన కాలంలో ఒక దేవుని సేవకుడు ఒక సిక్కు వ్యక్తి గురించి ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు ఎంతో మందిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని లేపాడు. ఏలియా ఒక అబ్బాయిని లేపాడు. ఎలీషా చనిపోయిన బాబుని లేపాడు కదా ప్రియులారా. హిజ్కియా అని ఒక రాజు ఉండేవాడు. ఆయన మరణకరమైన రోగం వచ్చింది. పోయిన వారం నేర్చుకున్నాడు కదా ప్రియులారా. యెషయా వెళ్ళాడంట. వెళ్ళి, బాబు నువ్వు త్వరగా చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పే లోపల ఆ రాజు గోడవైపు తన ముఖాన్ని తిప్పుకొని ఏడ్చుకుంటూ ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు రవీంద్ర గారు? ప్రభువా, నేను నీ దృష్టికి ఎలా నడుచుకుంటున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకో అంటే ప్రియులారా, ఈ రాజు హిజ్కియా రాజు చాలా మంచి రాజు. దేవతల విగ్రహాలను పడగొట్టాడు. ఇతర అన్ని దేవతల విగ్రహాలు పడగొట్టాడు. విగ్రహాలను అలో చేయలేదు. ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించడాన్ని ప్రోత్సహించాడు. అలాంటి రాజు సిక్ అయ్యాడంటే అది బాధాకరమే. లాస్ట్ ఆయన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మళ్ళా యెషయాను పంపి ఏం చెప్పాడంట? చెప్పు, ఏమని చెప్పు, నేను నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీళ్ళు చూచాను. కాకపోతే ఇంకెన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు నేను నీకు ఆయుష్ను అలా స్వస్థత ఇచ్చినట్టే కదా పిల్లలు కదా ముఖేష్. 15 సంవత్సరాలు దేవుడు ఆ రాజుకు ఆయుష్ ఇచ్చాడంట పిల్లలు. సో మనలో కానీ ఎవరైనా సిక్కైనప్పుడు మనం పోయినసారి నేర్చుకున్నాం. యాకోబు పత్రికలు ఏమని, మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడే నా ప్రార్థన చేయ. మీరు ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలేదు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘము పెద్దలను పిలిపింపవలను. వారు వచ్చి ఆకాష్ ప్రభు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలెను. ఇక్కడ నూనె ముఖ్యం కాదు. దాని తర్వాత అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగికి స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. సో మనం సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడాలంట. సునీత గారు కష్టం ఉన్నప్పుడు మనమే మోకాళ్ళకి ప్రార్థన చేసుకోవాలి. మూడవది సిక్ ఉన్నప్పుడు మనం చేసుకోలేము. మన కాళ్ళ నొప్పులు ఉంటాయి, బాడీ పెయిన్ ఉంటుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్ కాఫ్తో ఇరిటేటింగ్ ఉంటుంది. మనం తల మీద మనం చేయబెట్టుకుని ప్రార్థన చేసుకోలేము. చేసినా కానీ అంత వర్కౌట్ కాదు. ఇక్కడ టైంలో మనం ఏం చేయాలంట? మన సంఘపు పెద్దలను పిలిపించాలి. బ్రదర్, మా హస్బెండ్కి బాగాలేదు, సిస్టర్ బ్రదర్ మా వైఫ్కి బాగాలేదు, మా బాబుకి బాగాలేదు, మా పిల్లలకి బాగాలేదు, వచ్చి ప్రార్థన చేస్తారు అన్నప్పుడు సంఘ పెద్దగా సంఘ కాపరి అవైలబుల్ లేకపోతే ఎవరున్న సంఘ పెద్దలను పంపుతాం. ఇప్పుడు నేను ప్రతాప్ వాళ్ళకి బాగాలేదంటే వచ్చి వెళ్ళి ప్రార్థన చేసేస్తారా అంటే ప్రతాప్ ఏం చేయాలా? నేను బిజీ ఉన్నాను, నేను వెళ్ళనా అనాలా? ఏమన్నా ఏం చేయాలి? ప్రతాప్ వెళ్ళాలండి. ఎందుకంటే దేవుడికి సంఘం ప్రతాప్ మన దేవదానికి చెప్తా, దేవదాన్ని ఏం చేయాలా? వెళ్ళి ఆయన ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమైంది? అక్కడ పాస్టర్ సంఘ పెద్దలు, సంఘంలో కాపరి తర్వాత దేవుడు కొంతమంది పెద్దలు పెట్టాడు. నేను చెప్పాను కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు అథెంటికేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే నూనె రాసి ఆ రోగి కొరకు అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఎంత చక్కగా యేసుక్రీస్తు మార్కు సువార్తలో ఒక మాట అంటాడండి. ఏమని? మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడదు, నమ్మని వాడు శిక్ష విధింపబడదు. దాని తర్వాత అంటాడు,
నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏంటి ఆ సూచక క్రియలు? 16-17 మార్కు సువార్త 16-17 తీసుకున్నారా? నమ్మిన వారి వలన. నేను ఎదురు వచ్చి వాక్యం చెప్పాను, కొంతమంది నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయాను, ఆ నమ్మిన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందని చూడండి కదా. మార్కు సువార్త 16-17 ఏముందంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను, ఏలైనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టును. ఇది పాస్టర్ చేసేది కాదండి, నమ్మిన వారు చేయవాలి. కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. లాస్ట్కి ఏముంది? రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందులని వారికి చెప్పండి. సో ప్రియులారా, ఇది పాస్టర్ చేసే పనిగా శ్రీలేఖ గారు. పాస్టర్ నుంచి వాక్యం చెప్పాడు, నమ్మి బాప్తిసం తీసుకున్నారు. ముఖేష్ నుంచి మేఘన నమ్మి బాప్తిసం తీసుకున్నారు, నేను వెళ్ళిపోయాను. ఓకే, ఇప్పుడు నమ్మి బాప్తిసం తీసుకున్న వారు ఏం చేస్తారంట? ప్రభువుని ఎక్కడ పోయినా దెయ్యాలు కొడతారంట. నేను కదా, ఈ ముగ్గురు విశ్వసించిన వారు. అదే రాయుడిని పాములను ఎత్తి పట్టుకుంటారు, దయ్యంను వెళ్ళగొడతారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము ఊరికి పోయి దయ్యం పట్టుకున్న దగ్గర పోకూడదు. మనం ఎవరైనా పిలిచినప్పుడు పోవాలా, అలా అడిగినప్పుడు ప్రార్థన చేయాలి. దానికి ఏమైందని తెలుసా కదా? ఒక యాజకుడు 7 కుమారులు ఒక దయ్యం పట్టిన వాళ్ళ దగ్గర పోయి అపోస్తల కార్యక్రమంలో పౌలు నమ్మే యేసు ప్రభు నామములో అన్నారంట. పౌలు నమ్మే యేసు ప్రభు నామంలో అంటే వీళ్ళకు ఆ యేసు ప్రభు విశ్వాసం లేదు, పౌలు పేరు చెప్తున్నారు, రికమెండేషన్. అప్పుడు ఆ దెయ్యం అన్నారంట, నాకు పౌలు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, వీరెవరు బాబు అన్నారు. అంటే ఇక్కడ విశ్వాసం లేకుండా పోయి మనం ప్రేయర్ దెయ్యాలు వెళ్ళగొట్టాయి. అంటే పౌలు దేవుడికి లోపడతాడు, యేసుక్రీస్తు తండ్రికి లోపడతాడు, మీ డాడీకి లోపడడు అని చెప్పి వాళ్ళను కరిగి కొట్టాయంట. వాళ్ళ మీద 7 మంది బట్టలు కూడా తీసుకు వాళ్ళు ఊర్లోకి పారిపోయారు. బైబిల్లో క్లియర్ ఉంది, వాళ్ళు బట్టలను వదిలి పారిపోయారు. అంత అసహ్యంగా ఘోరంగా ఆ దయ్యాలు. అందుకనే దయ్యం పట్టణంలో ఊరికి మనం వెళ్ళకూడదు. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, నేను ప్రభు నమ్ముకుని అప్పుడప్పుడే అండ్ ప్రభు నమ్ముకొని ఇంకా బాప్తిసం తీసుకుంటే ఒక బ్రదర్ నాతో బాబు నాతో సేవకి వెళ్దామని సేవకు తీసుకెళ్ళాడు. హుబ్లీలో ఒక దగ్గరికి వెళ్ళి ఆమె దయ్యం పట్టుకుని కోపంలో ఫుల్గా ఊరుతా ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. నో ఐ నాట్ గో, ఆయన ప్రేయర్ చేసుకున్నాడు. ఐ విల్ నాట్ గో అనేది గట్టిగా వస్తా ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత సైమన్ ఆయన అరిచి ఆ మాస్టర్ గారు అక్కడ పక్కన కూర్చున్నారు. ఈ ప్రేయర్ అన్నాడు. అబ్బో బాబు నేనేమన్నా ఉంటే దొంగ బాగుంటే నువ్వే రా దొంగ ఉంటున్నాడు. సో ఆ రకంగా ఉంటే నాకు అప్పటికి విశ్వాసం ఎక్కువ లేకుంటే అప్పుడప్పుడే ప్రభుత్వం నమ్ముకుని బాప్తిజం తీసుకోలేదు. సో నేనేమనుకున్నాం, వేసుకోవడం నమ్ముకుంటూ ఏది జరుగుతాయి అనుకున్నాడు. నువ్వే దొంగ అన్నాడు. ఇప్పుడు పంపుతారు నేను, నాకు గుండె జారిపోయిందండి. సో ఆ రోజు నుంచి ఇప్పుడు నాకు కేర్ఫుల్. అప్పటి నుంచి నేను పాపాలు కొన్ని రోజులు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నాను. అందుకే బైబిల్ ఏముందంటే, మీరు దేవునికి లోబడి ఓకే అపవాదిని గర్దించుడి, అప్పుడు వాడు మీ యొక్క నుంచి పారిపోను. దేవునికి ఫస్ట్ లోబడాలి, దాని తర్వాత అపవాదిని గర్దించాలి. మనం దేవునికి లోబడకుండా దగ్గర కోపాన్ని అనుకోండి, సూచార ప్రమాదం. రెండోది ఓకే, విష పదార్థములు ఏది తాగిన వారికి హాని చూడండి. 16-17 చూద్దాం కదా. అంటే స్వస్థత గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఏమనుంది 17 నేను చదువుతాను చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, ఏమనగా కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుతున్నారు, పాములను ఎత్తి పట్టు. ఇక్కడ పాములను ఎత్తి పట్టుకుంటారంటే పిల్లలా అవేదో పొయ్యే పాములను పట్టుకున్న జనదు, అడవులలో పోయి ఆ పామును పోయే పామును పట్టుకున్నాం అనుకోండి, ఓకే అది కాదు చేస్తాం. దీని అర్థం ఏంటంటే బై ఛాన్స్
పాము మన దగ్గరకు వచ్చినా లేకుంటే అది మనకి హాని చేయదు. అపోస్తలుడైన పౌలు మాల్టా అనే ద్వీపంకి వచ్చాడంట. సముద్రం నుంచి ఆయన తప్పించుకొని ఆ అలలు రావడం వల్ల షిప్ అంతా మునిగిపోయి చాలా మంది సఫర్ అయితే ఈయన తప్పించుకొని మాల్టా అనే ఒక ద్వీపానికి వచ్చాడంట. అక్కడికి వచ్చినప్పుడు అందరూ అయ్యో ఇది దేవుడి సేవకులు అని చెప్పి రాత్రిపూట చల్లటి ప్రాంతం కాబట్టి వాళ్ళు చలిమంట వేశారంట. చలిమంట వేసుకుంటే ఆ కట్టెపుల నుంచి ఒక సర్పం వచ్చి పౌలు చేతులు చుట్టుకున్నదంట. చుట్టుకుంటున్నలే ఆ ఊరోళ్ళంతా అయ్యో ఇది ఎవరో పాపి, ఆయన సముద్రంలో నుంచి తప్పించుకొని వచ్చినా దేవుడు ఈయన వదలలేదు, ఆయన పాము దర్శించుకుంటూ కొద్దిగా అయిన తర్వాత కింద పడి చచ్చిపోతాడని అందరూ వెయిట్ చేస్తా ఉన్నాడంట. పౌలు ఏం చేశాడంట, ఆ పామును ఆ యొక్క ఆ మంటలో ఇట్లా ఎదిరించాడంట. అపోస్తల కార్యాలు తీసుకున్నాడు. ఇది ఇలాగే పట్టుకొని కదా 28 వచ్చి అంటే ఎంత అద్భుతం చూడండి దేవుని వాక్యము ఎంత చక్కగా కనెక్ట్ అవుతుంది. 28 వచ్చినాయము అపోస్తల కార్యము మొదటి వచ్చిన అందరు గమనించండి. 28 అపోస్తల కార్యములు 28వ అధ్యాయము మొదటి వచనం అందరు తీసిన తర్వాత చదువుతాం. రైట్ చిన్నకి మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపం వెళితే అని తెలుసుకుంటున్నాం అనాగరికులకు ఆ దీప వాసన మాకు చేసిన ఉపచారము అంతింత కాదు. ఏదైనా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేవి. అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకాకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఈ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునేనను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకున్నది. అప్పుడైతే ఆ విషయ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. అర్థమైంది కదండి. సో సరిగ్గా విషయం వాళ్ళు ఇంకా ఉపచారం చేయడానికి నిప్పు అన్ని లోపల పౌలు కట్టెలు ఏరుకుంటూ చలిమంట వేసుకుంటూ ఒక పాము వచ్చి ఆయన చేయలు పిల్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ అర్థకుడు ఈయన సముద్రంలో దాటి వచ్చినా కానీ ఈయన దేవుడు వదలట్లేదు, ఇది ఒక పాము చచ్చిపోతుంది కానీ మీరు వెయిట్ చేస్తున్నారంటారు. పౌలు ఏం చేశాడంట, ఆ పామునలా ఎదిరించాడంటారు కదా, అతనికి ఏ హాని. సో ఇప్పుడు మనం మార్పు స్వార్థలు ఏం చూసామో వారు పాములు ఇన్సిడెంట్స్ అయినప్పుడు మనకి ఏమి కాదు. విష పదార్థము తాగిన వారికి ఏ హాని కలదు. మార్పు స్వార్థ 16-17 చూసుకుంటే చూడండి కదా, పాములు ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది త్రాగిన వారికి హాని. ఇదేంటి దీని అర్థం చూస్తారు అంటే బై ఛాన్స్ ఎవరైనా మనకు తినే దాంట్లో ఏదైనా కలిపారనుకోండి మనకి ఏం కాదు. మనము కోకోకోలలో లేకుంటే మనం తాగే నీళ్ళలో మనం వేసే జ్యూస్లలో మనం ఏదైనా పోసుకుని తాగామనుకోండి చనిపోతుంది. దీని అర్థం ఏంటి, వేరే వాళ్ళు ఎవరైనా మనం చంపాలనుకుంటే అది సాధ్యము అని అర్థం. లాస్ట్కు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదని వారితో చెప్పారు. సో ఇది ఎవరి వల్ల జరిగేదంటే విశ్వాసుల వలన. ప్రతిసారి పాస్టర్గా నేను వెళ్ళకపోవచ్చు, వస్తుగా నేను దేవాలయం చెప్పవచ్చు, ప్రతాప్ చెప్పవచ్చు, ముఖేష్కి చెప్పవచ్చు, రిచికి చెప్పవచ్చు, వారి చేయండి, వారికి ఇచ్చిన ఆకాష్కి చెప్పవచ్చు, రవీందర్ గారికి చెప్పవచ్చు, సన్నీకి చెప్పవచ్చు, సిస్టర్ శ్రీలేఖ గారు మీరు ఎలాంటి లేడీస్ కదా, లేకపోతే మరియమ్మ గారు మీరు ఎలాంటి, సునీత గారు మీరు ఎలాంటి, అందరూ మనం సిద్ధంగా ఉంటారు. సేవకు కొన్ని చర్చెస్లలో పాస్టర్ ఒక మాట చెప్తారమ్మా, మీరు వెళ్ళి వాళ్ళతో ప్రేయర్ చేసినారంటే
వాళ్ళు వెయిట్ చేస్తూ ఎప్పుడు అవకాశం కలుగుతుంది. మనం ఎంత బిజీ ఉన్నా మనం ఆఫీస్ అయిన తర్వాత పోయి ఒక గంట సేపు అవుతా కలిసి అలా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం దానిని సద్వినియోగం చేసుకుంటే అది మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో మొదటి ఆ నామందు ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే దెయ్యములను వెళ్ళగలుగుతారు, పాములను ఎత్తిపడుతున్నారు, కొత్త భాషలు మాట్లాడుతారు, హానికరమైంది ఏది తాగిన వాళ్ళకి ఏమి కాదు. లాస్ట్ రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారికి స్వస్థత. ప్రియులారా మీకు ఎంతమందికి తెలుసు సిస్టర్ గారు, తల మీద చేయి పెట్టడం అనేది పాత నిబంధన కాలంలో కొన్ని వాటికి గుర్తు. ఎగ్జాంపుల్, తండ్రి చనిపోకముందు మరేమ గారు తన జ్యేష్ఠ కుమారుని తెలిసి తల మీద చేయబెట్టి అతని ఆశీర్వాదం, చనిపోకముందు అతని ఆశీర్వాదాన్ని జ్యేష్ఠ కుమారునికి ఇచ్చేవాడు. యాకోబు ఏశావు, ఇసాకు చనిపోకముందు ఆయన కొద్దిగా కళ్ళు దృష్టి పోయిందంటే కూడా ఆయన ఒక ఆశ కలిగింది, నేను చనిపోకముందు మంచి ఆహారం తినాలని చెప్పి ఏశావును పురోమని పంపించాడంట. లాస్ట్కు ఆమె ఆయన భార్య విని రెబెకా విని ఏం చేసిందంట, యాకోబును పంపి మోసం చేసిందంట. అప్పుడు ఆయన తల మీద చేయబెట్టి ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడు. తర్వాత ఏశావు తెలుసుకుని ఆయన ఏడ్చాడు. సో ఒక తండ్రి సిస్టర్ చనిపోకముందు కుమారుని తల మీద చేయబెట్టి గురించి ఆ తండ్రి ఆశీర్వాదాన్ని జ్యేష్ఠ కుమారుతో, చిన్న కుమారుని కాదు. జ్యేష్ఠ కుమారుని డేంజర్ గా ఉంది. ఏంటది? ఐగుప్తు దేశంలో ఫస్ట్ చనిపోయింది ఎవరు? రెండో బతుకుని నుంచి మనకి మా ఇంట్లో నేను 4వ వచ్చి మాట అంటున్నా, అమ్మో జ్యేష్ఠ కుమార్ ఎవరు ప్రాబ్లం వస్తే మన మీదకి వస్తుంది ఇచ్చేది. ఫస్ట్ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి, మరణం వచ్చినా మన మీదకి వస్తాయి. ఈ సెకండ్ రోజు తగ్గించుకుని పోతారు. వద్దుగా బాబు ఆశీర్వాదం వద్దు, ఏమొద్దు, నేను కష్టపడి మీరు బతుకుతారు, మీరు వెళ్ళిపోతారు. సో ఇక్కడ పాయింట్ అది కాదు కదా. సో అలా మీద ఎప్పుడు చేయబెట్టేవారంట, ఆశీర్వదించినప్పుడు పెట్టేవారు. రెండవది గుర్తుపెట్టుకుని, ఒకరిని శపించాలంటే, ఒకరిని చావగొట్టాలంటే ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి అతని తల మీద చేయబెట్టేవారంతా రాళ్లతో కొట్టి చంపారు. ఆఖాను అనే ఒక వ్యక్తి ఉండేవాడు అంటారు. తెలుసా మీకు ఆ స్టోరీ? యెహోషువ గ్రంథంలో ఆఖాను ఆయన ఏం చేశాడంట, ఎరికో పట్టణంలో వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి యుద్ధం చేసి అందరిని గెలిచారో ఈ ఆఖాను అనే వ్యక్తి సిస్టర్ గారు ఆ ఎరికోలో ఉన్న కొన్ని సామాను దొరుకుకొని వచ్చి ఆయన టెంట్ కింద పెట్టుకున్నాడు. ముఖేష్ ఇది ఎవరు తెలియదు పది కదా, ఆయన టెంట్ కింద పెట్టి దాచిపెట్టుకున్న లోపల ఇప్పుడు యెహోషువ అబ్బా ఇంత పెద్ద హైదరాబాద్, ఇంత పెద్ద ఎరికోను మేము గెలిచామని చెప్పి షాను పెట్టి యుద్ధానికి వెళ్ళారు. షాను పెట్టి ఓడిపోయినంత ఇస్రాయేలు. ఇప్పుడు యెహోషువ పెద్ద షాకింగ్, హైదరాబాద్ లో గెలిచిన వాళ్ళంటే షాను పెట్టలేదు ఓడిపోయి ఆయి అనే చిన్న గ్రామంలో ఓడిపోయారంట. ఈయన కూర్చొని ఒకటే ఇలా ఆలోచిస్తున్నాడు, ఎందుకు లాయింది ప్రభు ఏంటనే. అప్పుడు ప్రభు బాబు మీలో ఒకటి దొంగతనం చేసుకుని వచ్చి ఓకే నేను వద్దు అన్న విషయం తెచ్చి వాళ్ళ టెంట్ కింద పెట్టుకున్నాడు. ఈయన ఆకంటే ఏం చేసినాం, ఆయన భయపడిపోయాడు. అయ్యా ఎరికో పట్టణంలో మనం యుద్ధానికి వెళ్ళి అందరం చంపినప్పుడు కొన్ని సామాన్లు కనపడ్డాయి, చాలా అట్రాక్షన్ ఉంటాయి. మేము ఎవరు దొంగతనం తీసుకుని వచ్చి నేను దాని కింద పెట్టుకున్నాను. నేను తప్పు చేసుకోవాలి. నీ వల్ల చాలులు పెట్టుకో, దేవుడు అందరికీ మాకు ఓటమి ఇచ్చాడే, నీ వల్ల ఎంతమంది చనిపోయారు, నువ్వు బతకడానికి యోగ్యుడు కాదని చెప్పి ఆయనను, ఆయన భార్యను, ఆయన పిల్లలను పిలిపించి ఇశ్రాయేలు పెద్దలు ఒక 12 మంది ఆయన తల మీద చేతులు పెట్టి పిల్లల తల మీద పెట్టిన తర్వాత అందరూ రాళ్ళతో కొట్టారు. మేఘన మరే మొదలు చచ్చిపోయిన తర్వాత ఆయన అక్కడ కాల్చారు. కాల్చి ఆ రాళ్లతో కొట్టిన ఆ రాళ్లను పెద్ద కుప్ప. సో ఒకటి తల మీద చేయబెట్టి ఎప్పుడు పెడతారంటే
ఆశీర్వదించేటప్పుడు, రెండవది శక్తించేటప్పుడు, చంపేటప్పుడు, మూడవది రోగాలను వారు రోగుల మీద చేతులుంచిన వారికి స్వస్థత కలుగును. నాలుగవది ప్రియులారా, ప్రతిష్ఠించినప్పుడు ఒక వ్యక్తిని మనము దేవుడి సేవకు నియమించినప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, నేను అమెరికాకి వెళ్తున్నాను, నేను ఒక 6 నెలలు రాను. అప్పుడు నేనేం చేస్తానంటే దేవదానంలో మన ప్రతాప్ని, ఆకాష్ని, వీళ్ళందరినీ కొంతమందిని ఇచ్చి తల మీద చేపెట్టి, బాబు నా అబ్సెన్స్ లో మీరు ఈ పని చేయవచ్చు, మీరు ప్రభురాత్రి వల్ల ఇవ్వచ్చు, ఎందుకంటే నేను ప్రతిసారి దేవుడు ఉండకపోవచ్చు కదా. అప్పుడు నేను దేవదానంకు అథారిటీ ఇస్తాను. ఏమని? దేవదానం నేను మీకు అథారిటీ ఇస్తున్నాను, ఇక మీదట మీరు ప్రభురాత్రి వల్ల ఇవ్వచ్చు, మీరు ఈ పని చేయవచ్చు. సో అందుకు ప్రాణం చేసి ఓకే, మనం అది ఒక టాపిక్ ఇంకొకరు చదువుతాం. రోగుల మీద చేయించినప్పుడు స్వస్థత. సో కాబట్టి వీరుగా మనం గుర్తుపెట్టుకోవాలా, మనము ఎవరైనా సిక్కున్నప్పుడు, మనకు కబురు అమ్మినప్పుడు అయినంత వరకు మనం వాళ్ళని దర్శించి కదా, ఓకే, వాళ్ళు పిలిచినప్పుడు ఆయన మనం సిక్కున్నప్పుడు మనకు ఇన్విటేషన్ అవసరమా? దేవా, ఎవరైనా చనిపోయారో ఇన్విటేషన్ అవసరమా? చనిపోయిన నాకు చెప్పలేదని మనం అడుగుతాం, కానీ చనిపోయి వాడు ఏడ్చి వస్తుంటే నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదని మనం అడిగితే మంచిది. సిక్కున్నారు, నాకు అందరూ ఇప్పుడు అంకుల్ నాకు చెప్పలేదని నా మీద కోపడ్డారు అనుకోండి, మాట అనుకున్నాను. ఎప్పుడు మనకి ఇన్విటేషన్ అవసరమో? ఫంక్షన్, మంచి కార్యం, పెళ్లికి పిలవలేదంటే అమ్మాయి వాళ్ళు వచ్చు. చనిపోయినప్పుడు నాకు చెప్పలేదని మనం అడిగిన అది మంచి పద్ధతి. బైబిల్ ఏముంది? సంతోషించు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖించు వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మంచిదంట కదా. మంచి అక్కడ ఫంక్షన్ ఉంది, ఫుల్ మంచి డిన్నర్ ఉంది. ఇక్కడ చనిపోయి అందరూ నైట్ భజన చేసుకున్నారు, చేయబోతారు. మనం ఏం చేయాలంటే ప్రియులారా, మనం ప్రేయర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన నేను పొద్దున డ్యూటీకి వెళ్ళాలా, నేను బిజీగా అనకూడదు. పోయి ఒక గంట సేపు జనరల్గా అందరూ చేస్తాం కదా, జనరల్గా ఒక గంట సేపు మనం కూర్చొని ప్రియులారా మన వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు అది మనకు ఆశలో కదా. నాకు మంచిగా అనిపించింది, మన ఇంట్లో మన చర్చ్లో ఫాతిమా అమ్మ అని ఉండేది. ఆమె చనిపోయిన మన చర్చ్లో అందరం వచ్చాం, అందరం కదా, అందరం పోయి అక్కడ కూర్చుని పాటలు పాడి కదా. అలా అయితే ఎంత బాగుంటుంది ప్రియులారా. సో ప్రియులారా, స్వస్థత. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మనకుంటుంది. ఈరోజు సిస్టర్ గారు పోయినసారి హెజికియాకు దేవుడు స్వస్థత నుంచి 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచాడు. ఇక్కడ నినివే పట్టణం అనే ఒక పట్టణం ఉండేది, అది ఎక్కడంటే ఈ రోజు ఇరాక్ లో ఉంది. మోసల్, ఇప్పుడు ఆ పట్టణం పేరు మోసల్. అక్కడ ప్రియులారా ఆ పట్టణము దేవుని దృష్టికి చాలా పాపం చేశారు. ఆ పాపము దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. సొదొమ గొమొర్ర పాపాలు ఎంత దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయో అలా వాళ్ళ పాపాలను దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు ఆ పట్టణాన్ని సొదొమలో నినివే పట్టణాన్ని నాశించారు. తీర్మానం చేసి దేవుడు ఎవరిని పంపాడంటే అక్కడికి? యోనా. ఎవరంటారు? యోనా. మరి యోనా ప్లేస్ నుంచి నువ్వు నినివేకి బయలుదేరయ్యా అని చెప్తే యోనా ఏం చేశాడంట? నినివే కాకుండా తార్షీష్ అనే పట్టణానికి షిప్ ఎక్కాడంట. కూడా ఏమిచ్చి ఎందుకు తెలుసా ప్రియులరా? ఈ యోనయ్య ఈ యొక్క యోనా అంటే ప్రియులరా, ఆ రోజు ఏలియా ఒక బాబు చనిపోయినప్పుడు ప్రార్థన చేసి లేపాడు కదా, ఆ బాబు అంటాడు. సో ఈ నినివే పట్టణస్తులు ఈ యోనా వారి కుటుంబాలను లేకపోతే వారి ఫ్యామిలీని ఇశ్రాయేలులో ఒకప్పుడు చాలా యుద్ధంలో చాలా మందిని చంపేసి అప్పటి నుంచి కోపం వాళ్ళ మీద, వాళ్ళకి నేను చెప్పడానికి దేవుడు కాపాడుతుందని చెప్పి నినివే కాకుండా తార్షీష్ అనే పట్టణానికి వెళ్తాం. ఆయన షిప్ లో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంట? షిప్
ఉండడానికి ఆల్మోస్ట్ అట్టిట్ అయిపోయి మునిగిపోతాం వెళ్ళినప్పుడు అందరూ ఏం చేశారంట, అరే బాబు బరువు ఎక్కువైనటువంటి మీ సామాన్ అన్ని తీసేసి పడేయండి అన్నప్పుడు అందరూ పాపం వాళ్ళ బ్యాగేజ్ అన్ని తీసుకుని సముద్రంలో పడేస్తారు. వాళ్ళ తిండి బట్ట అన్ని కింద పడేసేస్తారు. సో ఆ షిప్ క్యాప్టెన్ ఏమంటాడు, మీ దేవుళ్ళకి ప్రార్థన చేయండి. అందరూ వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తుంటారు. షిప్ ఫుల్ ఎక్కువ కింద ఆ తల కిందలో అవుతుంది. అందరూ ఎక్కడో దూర పెడుతున్నారు. ఏంట్రా బాబు అని పోయి కింద చూస్తే యోనా హాయి నిద్రపోతున్నారు. ఇంత షేక్ అయ్యే షిప్ లో ఇంత పబ్లిక్ నడుస్తుంది, నీకు ఎక్కడ నిద్ర వచ్చిందో బాబు పోయి హాయిగా నిద్రపోతున్నట్టు ఆయన లేపి మీరు ఎవరయ్యంటే ఆయన చెప్పాడంట, మీరు దేవుడు సేవకుడు. దేవుడు సేవకుడు దేవుడి మాట మీద నువ్వేం సేవకుడు అంతే కదా. దేవుడు నిధివే కదమంటే నువ్వు తార్షీషుకి వెళ్తావు, మళ్ళీ ఏమని చెప్తున్నావు నువ్వు, నేను దేవుడు సేవకుడు అని చెప్తున్నావు అన్నట్టుగా. ఆ బాబు నువ్వు ఏం చేసినావు, ఆ దేవుడు నన్ను నిధివే కదమంటే నేను తార్షీషుకి వెళ్తున్నాను. అరే బాబు ఏదైనా చేయరా బాబు. అప్పుడు ఆయన అంటాడు, మనం తీసుకెళ్లి సముద్రంలో పడేయండి, మీ షిప్ మీ ప్రాబ్లం ఆగిపోతుంది. యోనా ఆఫర్ ఇచ్చాడు కదా నన్ను పడేయండి. వాళ్ళు దేవానంద మమ్మల్ని క్షమించిన ప్రభు ఆయన పడేస్తున్నది అని చెప్పి దాని మీద పడేశారు. సో సిస్టర్ గారు బైబిల్లో రాయబడింది ఒక పెద్ద చేప తిమింగలం లాంటిది. దేవుడు దానికి ఆజ్ఞాపించుకొని వెళ్ళి యోనాను మింగాలి. నమ్మరముందు మింగాలి. మొన్న నేను ఫేస్బుక్ లో చూసాను కదా, ఆ యోనాను మింగిన తిమింగలము ఎక్కడో ఒక ఇజ్రాయెల్ దేశంలో లాస్ట్ అప్పట్లోనే దొరికిందంట. దాని జాస్, దాని యొక్క దవడ ఎముకలు చూస్తున్నారు, దాని బాడీ అక్కడ వరకు ఉంది. ఏరోప్లేన్లు ఉన్నట్టే పరుగురా మింగేసిందంట. మింగి ఎన్ని రోజులు పెట్టుకున్నది లోపల కడుపులో, బర్త్డే బాయ్ 3 రోజులు పెట్టుకున్నాడు. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ప్రియులారా, ఏ ప్రాణి అయినా ఒక కడుపులోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉండే యాసిడ్స్, దాంట్లో ఉండే ఇవి ఆ మనిషిని స్క్వీజ్ చేసి ఆన్ ది స్పాట్ చనిపోతారు. అప్పుడప్పుడు బాబు ఈ పెద్ద పెద్ద పక్షులు ఓకే చేపలు అక్కడ మింగేస్తాయి, గమనించారా? అవి ఈవెన్ పొరిగి తినవు, అక్కడ మింగేస్తాయి. అంత చేప ఎట్టారు పాము ఇంకొక పాము అంటే మింగేస్తుంది, నమ్మలేదు, పీసెస్ చేయదు. అయినా నా కడుపులోకి వెళ్ళి ఆ చేప ఎంత అరుగుద్దో అలా. సో యోనా విషయంలో ఆ యొక్క చేప లోపలికి వెళ్ళినప్పుడు సో ఎంత ఏమైందో ప్రియులరా, యోనా పట్టుకుపోయాడు. ఏం చేశాడంటే యోనా 3 రాత్రులు 3 పగలు ప్రేయర్ చేశాడంట. ప్రాబ్లీ ప్రభువా నేను చెప్పిన మాట నేను వినలేదు, ఆయన సారీ ప్రభువా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళమన్నావు, నేను తార్షీషు అనే పట్టణానికి వెళ్ళాను, నన్ను క్షమించుకుని 3 రోజులు ప్రార్థించారంట ప్రియులరా. ఆయన నో ఆన్సర్. అప్పుడు లాస్ట్ యోనా ఏం చేశాడంట, దేవా నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్పాడంట. అప్పుడు తక్షణమే దేవుడు అంటాడు, చేప చేప ఓ నీవు వెళ్ళి యోనాను నినివే పట్టణం నేను ఎక్కడికైతే పంపాలనుకున్నానో కరెక్ట్ ఆ పట్టణానికి వెళ్ళి ఆయనను బయట పడేయాలి. చేప వెళ్ళి లాస్ట్ అక్కడ బయట మొత్తం చదవడానికంటే నేను జస్ట్ సమరిస్తున్నాను. సో జరిగింది ఏంటంటే ప్రజలు అక్కడ యోనా వెళ్ళి ఆ పట్టణంలో ఒక వాక్యం చెప్పాడు, దేవుడి కోపం మీ పట్టణం మీదకి వచ్చింది, సొదొమ గొమొర్రా దేవుడు ఏ రకంగా నాశనం చేశాడు మోస్ట్లీ అదే టైప్ మీ పట్టణానికి కాబోతుంది అనేటప్పుడు అందరూ భయపడి రాజుతో సహా వాళ్ళ సిటిజన్స్, ఆ పౌరులు, వాళ్ళ పశువులు, వాళ్ళ ఆవులు, మేకలు అన్ని 3 రోజులు కింది వావియంది లేదంట. ఒకరికి everybody hari they prayed for 3 days without eating, fasting, no water, no food. 3 రోజులు ప్రార్థించారు. ఇది రెండోసారి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒకటి హిజ్కియా రాజు
ప్రార్థించినప్పుడు దేవుడు నువ్వు చచ్చిపోతావని చెప్పిండు. మళ్ళా దేవుడు తన నిర్ణయాన్ని వాపసు తీసుకొని యెషయా పంపి, యెషయా ఆయన చెప్పుతో 15 సంవత్సరాలు నేను నీకు ఇస్తాను, అక్కడ ఒక నిర్ణయం మార్చుకున్నాడు. ఇది రెండోసారి ముఖేష్ దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేస్తాను అని ప్లాన్ చేసేసాడు. వీళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి గోనపట్ట చుట్టుకొని అందరూ ప్రార్థించారో దేవుడు ఆ నాశనం చేసే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇది ఒక వాక్యం చదువుతున్నాం యోనా గ్రంథం. ఓల్డ్ టెస్టమెంట్ లో దానియేలు తర్వాత ఉంటుంది కదా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 ఇక్కడ జరిగింది ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అంటే దేవుడు ఇలా తీర్మానాలుగానే మార్చుకుంటాడా? కొన్ని విషయాలలో మార్చుకున్నాడు తప్పిదారా. అలాగే మన జీవితంలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దేవుడు తరపు దిగినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకున్నప్పుడు కదా మేము మొదటి నుంచి చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణంలోకి పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణం. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండగా, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాన్ని సదార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారం మానివేయవలను. మనుషులేమి పశువులు సమస్తము గోనెపట్ట కట్టుకునవలనని జనులు మనపూర్వకంగా దేవుని వేడుకునగా అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. ఆ నినివే వారు తమ చెడు నడకలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. రాజులు, మంత్రులు, మనుషులు, పశువులు, మేకలు, గొర్రెలు ఏం తినలేదంట. 5 రోజులు 3 రోజులు మొత్తం ఉపవాసం ఉన్నారంట. ప్రియులారా, మహాపట్టణం అంట. మన ఇండియాలో మహాపట్టణం ఏం తెలుసా? క్యాల్కట్టా. చాలా పెద్ద ఉంటుందంట ప్రియులారా. నేను చాలాసార్లు చదివాను. అండ్ ఒకసారి పీటర్ ఏం చెప్తాడు, ఓ బాబోయ్ క్యాల్కట్టా చాలా చాలా పెద్దది. దానికన్నా నెక్స్ట్ చాలా పెద్దది చెన్నై, తర్వాత ఢిల్లీ అట్టా ప్రియులారా. మన హైదరాబాద్ తర్వాత వస్తుంది, కానీ ఇవన్నీ చాలా చాలా అలా. ఇవే మహాపురం అంట, పెద్ద పట్టణం అంట. ఇంగ్లీష్లో ది గ్రేట్ సిటీ నినివే. ఆయన ఎవరు? యోనా వెళ్ళి 40 రోజులు ఆయన చెప్పారంట. అందరూ మోసం చేశారు, అందరూ దేవుడితో తిరిగారు, క్షమాపణ అడిగారు, వాళ్ళ చెడు మానుకున్నారు. దేవుడికి కావచ్చు అదే కదా కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆయన చేయవలసిన ఆ యొక్క పనిని అంటే వాళ్ళని చంపేద్దామని నిర్ణయించుకున్నాడు.
వీళ్ళు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని అందరు గోరపెట్ట చుట్టుకొని బూడిదలు కూర్చొని అన్నం తినకుండా దేవా మమ్మల్ని క్షమించుకొని అడిగిండు. దేవుడు క్షమిస్తాడా కదా? నా ఎదురు కోల్చువారికి త్రోసివేయను. ఎంత చెడ్డోళ్ళైనా 80 సంవత్సరాలు పాపం చేసి లాస్ట్ లో చచ్చి ప్రభావం నేను ఇలా చేయకుండా నిజంగా రిపెంట్ అయితే దేవుడు అతన్ని క్షమిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు అంతా మంచివాడు. సో ఇది రెండో ఇన్సిడెంట్ లాగా దేవుడు చేయవలసిన కీడును మానేశాడు. ఒకటి ఎస్కే రాజు 15 సంవత్సరాల సిస్టర్ ఇక్కడ మహాపట్నం. మీరు ఇప్పుడు గూగుల్లో పోయి టైప్ చేయండి, నినివే పట్టణం టుడే వాట్ సిటీ అని కొట్టండి, ఇరాక్ మోసల్ అని వస్తుంది. హూ ఇస్ దట్ మ్యాన్? యోనా యువరన్ తర్వాత మీరు కొడితే ఆ ఏలియా చనిపోయిన బాబుని లేపాడు కదా, ఆ అబ్బాయి వస్తుంది. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే మనము దైవిక స్వస్థత ఎప్పుడు మనం విశ్వసించాలి. ఏదైనా బాగాలేదా ప్రార్థన చేసుకున్నాం, సేవకులను పిలిపిస్తాం. మరీ చాలా దూరంగా ఉందా హాస్పిటల్కి వెళ్తాం. తెలుసు లేదు, నేను బైబిల్ స్టడీ స్టార్ట్ అయిందంటే వెళ్ళాను, నాకు కాళ్ళు వస్తూ ఉన్నాయి. సో డోలో 650 వేసుకుని వచ్చాను. తర్వాత ఇక్కడ నుంచి పాట పాడాను. సో అట్లా కొన్నిసార్లు మనకు బాగాలేనప్పుడు నథింగ్ రాంగ్ టేకింగ్ మెడిసిన్. అట్ ద సేమ్ టైం నేను అడిగిన ఆరోగ్య బాడీ పెయిన్స్ ఉందని అంటే సో వీ హావ్ టు టేక్ మెడిసిన్. అట్ ద సేమ్ టైం ప్రభువును అడగాలి, స్వస్థత కావాలి. ఎవరికైనా బాగాలేకపోతే మన పాస్టర్కు సేవ చేయకపోతే వినోదోడు దూరం ఉన్న రక్త దూరం నేను డెఫినెట్గా వెళ్తా. అప్పుడు అలాంటి సమయంలో నేను వెళ్ళలేకపోయాను అనుకోండి, కనీసం ఫోన్లో ప్రాణం ఎంతమంది కాల్ చేసుకుంటారు చెన్నై నుండి, హైదరాబాద్ నుండి, ఓకే హైటెక్ సిటీ నుంచి మా బాబు బాధలు కానీ కొన్నిసార్లు ప్రగతి నగర్, కూకట్పల్లి దగ్గర ప్రగతి నగర్ ఉంది, చాలా మంది కాల్ చేసుకుంటారు. నేను వెళ్ళలేను కొన్నిసార్లు, నాకు ఆపరేషన్ తర్వాత కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఇబ్బంది. సో అప్పుడు ఏంటంటే ఫోన్లో మనం ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అంటే అర్థం ఏంటి మరేమా? మనం ఏదైనా పాపం చేసింది కొన్ని రోగాలు వస్తాయంట. యేసు ప్రభు రక్తస్రావణ రోగం గల వ్యక్తిని, ఆ స్త్రీని ఆమె పట్ట ముట్టినప్పుడు బాగైందంట. తర్వాత ఆమె అంటాడు, నీకు ఇంకా వర్స్ట్ గా జరగకుండా నిమిత్తము వెళ్ళి పాపము చేయదు. చాలా మంది అంటాడు, నీ రోగం ఇంకా వర్స్ట్ కాకుండా ఉండడానికి నువ్వు వెళ్ళి పాపము ఆకాశ్ గోట్ మై పాయింట్. కొన్ని రోగాలు, అందుకే రోగం వచ్చిన వెంటనే ప్రభు ఏదైనా గొప్ప, నేను మొన్న హాస్పిటల్ ఉన్న రోజు నేను తప్పు క్షమించండి ప్రభు, ప్లీజ్ ప్రభు అని ఆలోచిస్తామని నేను జరుగుతున్న మాట్లాడని ఏమన్నా మాట్లాడాను. ఆయన క్లియర్స్తాడు. దేవుడు అడిగిన సాల్వ్, నేను ఎవరిని తప్పు మాట్లాడాను, నేను వాళ్ళ దగ్గర సాల్వ్ చెప్తాను. మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు సారీ అని చెప్పాను కదా. దేవుడు అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మంచి పుట్టించాడు. మనం సారీ చెప్పినప్పుడు ఎవరు పోగొట్టుకుంటాం వారేట మన తప్పును మనం రియలైజ్ అయ్యి, ఇక నేను చేయకుండా అమ్మా శ్రీలేఖ గారు ఆయన సారీ, కేక్ సునీత గారు ఆయన సారీ కదా, దేవదర మనం సారీ అన్నప్పుడు దేవుడు మన మీద కృప చూపి కదా నుంచి. అందుకే విశ్వాస సహితంగా మనం ప్రార్థన రోగిని స్వస్థపరచును, దేవుడు అతను లేకును. అతడు రోగము పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఎవరికైనా బాగలేకపోతే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం ఫ్రీగా. ఫస్ట్ ప్రార్థన చేసుకుని హాస్పిటల్ బయలుదేరారు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మన సేవకులకు మనం కాల్ చేసి చెప్తాం. ఈరోజు పీటర్ పాప ఆయన కియా కార్ అండ్ అలా ఓల్డర్ వాళ్ళు ఎవడో ఉద్దేశాలు నన్ను పిలిచి నాకు కాల్ చేసినట్టుగా కియా కార్ ఆయన కొత్త 16 లక్షలతో పెట్టుకుంటూ 2 డోర్లు డ్యామేజ్ అయిపోయి పోయారు. నాకు గోకాలలో పోయిందని నేను దిగి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని చూపిస్తాను ఫోటో. సో వెళ్ళాను ధైర్యం చెప్పి ఏం కాదు కదా, నా కాలు ఎన్నోసార్లు డ్యామేజ్ అయింది, కానీ కొద్దిగా టెన్షన్ పడుతుంది.
చిన్న చూడ మొత్తం 7 వాళ్ళు 40% ఇస్తారంట, అవి మేము వేసుకోవాలి కొంచెం బాధపడ్డాడు. అలా కొన్ని జరిగినప్పుడు దేవుని సేవకులు ఇన్వాల్వ్, నథింగ్ రాంగ్ కదా. మేము అయినంత వరకు వస్తాము, ప్రార్థన చేయగలుగుతాము, ఏమైనా మా చేయడానికి ఆర్థికంగా మీరు చేయగలుగుతాం 10 మంది దగ్గర ఉంటే, లేదా అందరికి చెప్పి కొద్దిగా ఆర్గనైజ్ చేసి కదా సాయం చేపిస్తాము. కానీ సేవకులకు మనకు ఇన్ఫార్మ్ చేయాలి, అది మంచిది చేసినప్పుడు. సో స్వస్థత ఉంది, హీలింగ్స్ అనేది ఉంది. యేసుక్రీస్తు ఆయన జీవులు ఈ లోకం ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడంట. అదొక వాక్యం చదివి మనకు చూడవచ్చు. యోహాను సువార్త యేసుప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడంట పరేమ గారు చూడండి అమ్మా. యోహాను సువార్తలో చివరి అధ్యాయం చాప్టర్ 21 అనుకుంటానండి. ఏంటమ్మా అందరూ యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు. 21వ అధ్యాయంలో చివరి వచనం అండి 25. అని కెన్ యు రీడ్ ఇన్ ఇంగ్లీష్? John 21 verse 25. And there are also many other things which Jesus did, which if they should be written everyone, I suppose that even the world itself. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను సాలదని నాకు తోచుతున్నది. ఎన్ని చేశాడంటే సుంతగలు యేసు చేసిన మళ్ళా చదవండి దేవదానం గట్టిగా అందరూ వినండి. దేవదానం చదువుతారండి. చూసారా? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. చాలా అద్భుతాలు చేశారు, అన్ని రికార్డ్ చేయలేదంట. కొన్ని మాత్రం సిస్టమ్ మనకి బైబిల్ ఉంది. కానీ ఇక్కడ యేసు చేసిన కార్యంలో అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి రాసినట్లయితే అట్లా రాయబడిన గ్రంథములకు భూలోకమైన సాలదని అమ్మ బాబోయ్ నాకు తోచుతున్నది. అర్థమైందమ్మా? భూలోకం సరిపోదంట. యేసు ప్రభు చేసిన అద్భుతాలు కూర్చున్న అద్భుతమే, చేసిన అద్భుతమే. అక్కడ ఎంతసార్లు దెయ్యాలు పట్టణంలో, అక్కడ పోయి ఎంతసార్లు రోగం పట్టణంలో, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, దెయ్యం పట్టిన వాళ్ళు. యేసు ప్రభు లేనిది 3 చచ్చిపోయిన వాళ్ళు లేనిది 3. యాయిరు కుమార్తె, రెండవది ఆ విధవరాలు యొక్క కుమారుడు, మూడవది ఎవరు? లాజరస్. కానీ రోగాలు మాత్రము, దెయ్యాలు వెళ్ళగొట్టడం మాత్రము లెక్కలేవు. అవన్నీ రాస్తే ఈ భూలోకం అంతా పుస్తకాలు సరిపోతుంది. ప్రభు నమ్ముకున్న మనం కానీ నమ్మాలి కదా. మీరు దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన ఆ వాళ్ళకే చేసిన నాకు వీడా ఒక 6 నెలల క్రితం వచ్చిన అనుభవాలు ఒక ఇంటికి వెళ్ళానండి. యాకోబు పత్రిక మీరు ఎవరికైనా రోజు మంచి ఉన్నట్లయితే సంఘం ప్రజలు అవన్నీ ఇప్పుడు అది నడవవు సార్ అంటున్నామే. పెద్ద అప్పట్లోనే జరిగేది సార్ అంటూ చూస్తుంది కదా. హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఐ థింక్ 7వ వచనం చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే మాట ఉంది. ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఎన్నో వచనం దేవా? 13వ అధ్యాయంలో హీబ్రూస్ 13 verse 7. నిన్న నేడు నిరంతరం యేసుక్రీస్తు అనే మాట. verse 8. ఓకేనా? అరికి రోజు గట్టిగా హీబ్రూస్ 13 verse 8 అదే చదవండి. యేసుక్రీస్తు నిన్న నేడు, అమ్మ వినండి, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న తెలుగులో ఒకటి మిస్సింగ్ అయిపోయింది. నిన్న నేడు. ఇంగ్లీష్ లో చదువు. Jesus Christ. గట్టి చదువునా? Jesus Christ. The same yesterday and today and forever. And forever అనే మాట తెలుగులో లేదు కదా. ఓకే. సో
So we know Jesus Christ is the same honey today, yesterday, today and forever. అక్కడ లేదు కదా నిన్న నేడు దేవదానం చదవలేదు సిస్టర్. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును యుగ యుగముల వరకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును అన్న తర్వాత ఇచ్చాడు. ఓకే రైట్ ప్రియులారా. సో యేసుక్రీస్తు నిన్న నేడు అవును యుగ యుగములకు ఒకే రీతి ఉన్నాడంటే ఆయన నేచర్ మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన స్వస్థత మారదు. ఈజ్ ఆల్వేస్ దే. నాకు బాగా షీలా వాళ్ళ ఫాదర్ సిక్ ఉన్నప్పుడు నేను వినోద్ బ్రదర్ ప్రతి నెల వెళ్ళి ఆయన గురించి మేము ప్రార్థన చేసేవాడు. ఓకే సో ఆయన లాస్ట్ ప్రభుత్వం నిర్మించారు చెప్పి ఆ రకంగా మీరు కొన్నిసార్లు మనం సిక్కున్నప్పుడు చేయాలి, ప్రార్థన చేయాలి. గునోస్ దేవుడు అద్భుతం కలిగించవచ్చు. రాజ్ బీనా మన చర్చకు వచ్చేవారు, ఆయన భార్యకు క్యాన్సర్ ఉన్నప్పుడు 12 సంవత్సరాలు బ్రదర్ నేను వెళ్ళి 12 సంవత్సరాలు చూసుకున్నాను. ఎవ్రీ మంత్ వెళ్ళేవాడిని, ప్రేయర్ చేసి వచ్చేవాడిని. మంచిగా ఉండేది. 4 years దేవుడు ఆమె ఆయుష్. అప్పటికి బాధాకరమైన దేవుడి చిత్తం ఎందుకు మనకు తెలియదు. నువ్వు ఎందుకు చేసినావు ప్రభు అని అడుగుతామా? ఎందుకు ఆమె ప్రాణం తీసావు ప్రభు అని అడుగుతామా? అందుకే బిలీ గ్రామర్ ఒక సేవకుడు అంటున్నాడు కదా, డోంట్ ఆస్క్ గాడ్ వై వై వై, గాడ్ మే సే వై నాట్ కదా. దేవుడిని ఎందుకు ప్రభు అని అడగకూడదంటే అని నీ ఇష్టం ప్రభు, నీ ఇష్టం ప్రభు, రిలాక్స్. అలాంటి వాడు పరలోకంలో మంచి పరలోక స్థానం. ఆమేన్. వచ్చే వారం ఇంకా చాలా విషయం ఈ అయినంత వరకు ఈ 3-4 నెలలు స్వస్థత, హీలింగ్స్, మిరాకిల్స్ మనం సామాన్యంగా ఇప్పుడు ధ్యానించ లేదు. ఇక మీరు దాని మీదనే ధ్యానం. ఆమేన్. సో పీటర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరూ గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి. ఎవరికమ్మా ఎఫ్సి బర్గని మనం గుర్తు చేసుకుందాం. ఇంకా ఎవరికైనా అనారోగ్యం ఉంటే చెప్పండి అమ్మా. అందరూ బాగుంది. పలుబల హెడ్ఏక్ ఎందుకు దేవుడు ఏమన్నా. సో యూ జస్ట్ ప్రే ఫర్ దట్. అండ్ ఈరోజు మా హీరో బర్త్డే, మా హీరో బర్త్డే ఈరోజు ఆరుష్ బర్త్డే. ఓకే సో ఈస్ గోయింగ్ టు కట్ ఎ కేక్. ఏదో బిర్యానీ తెచ్చినట్టు అందరికి. నాట్ బిర్యానీ ఫర్ ఎవ్రీవన్. రైట్ ప్రియులారా అందరూ అమ్మా. అయ్యో అవునా, మరి మాకు కబురు పంపలేదమ్మా. సరే ప్రార్థన చేద్దాం. ఎఫ్సీబాను దేవుడు ఉంటాలని. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు. ఇదిగో ఈ చక్కటి సాయంకాలం బైబిల్ స్టడీలో ఎన్నో విషయాలు మాకు నేర్పించారు. యోనా వెళ్ళి ఆ మహాపట్టణమైన నినివేలో వాక్యం చెప్పినప్పుడు అందరూ పశ్చాత్తాపపడి ఆహారం తీసుకోకుండా పశువులు కానీ జంతువులు కానీ వాళ్ళ ఆవులు మేకలు ప్రభా మనుషులు రాజులు మంత్రులు ప్రతి ఒక్కరు 3 రోజులు ఉపవాసం చేసి దగ్గర పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని పాపాలు వదులుకున్నారు. అప్పుడు ప్రభా వాళ్ళ మీదికి మీరు పంపవలసిన కీడును పంపగా మానేశారు. అలా హిజ్కియా చనిపోవాలని మీరే చెప్పారు, కానీ ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి మరలా ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచారు. దీన్ని చూసుకుంటే నేను ఆ రోజు అబ్రహాం అబీమెలెకు రాజు గురించి ప్రార్థించినప్పుడు ఆయనకు రోగాన్ని స్వస్థపరిచారు ప్రభువా. నాయన ఏలియా ప్రార్థించినప్పుడు చనిపోయిన బాబు లేచాడు. ఎలీషా ప్రార్థించినప్పుడు చనిపోయిన బాబు లేచాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు యాయిరు కుమార్తెను లేపాడయ్యా. ఆయన విధవరాల కుమారుడు లేపాడు ప్రభువా. అంతేకాకుండా తండ్రి యేసుక్రీస్తు లాజరును లేపాడు ప్రభువా. యేసు ప్రభు ఇంకా అనేక కార్యాలు చేశాడు. అవన్నీ రాస్తే ఈ భూలోకం నుండి పుస్తకాలను సరిపోవట. ఎంత ఆశ్చర్యం ప్రభు ఆ వాక్యం. థ్యాంక్ యూ. మా దేవుడు చాలా గొప్పవాడు, మా తండ్రి గొప్పవాడు, మా రక్షకుడు యేసుక్రీస్తు చాలా గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. థ్యాంక్ యూ. వీఆర్ సో బ్లెస్డ్. నిన్ను వెంబడిస్తున్నందుకు, మేము నిన్ను నమ్మినందుకు వెరీ 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 హ్యాపీ ప్రభా. ఏదో మాకు ఈ లోకంలో కొన్ని కష్టాలు ఉండొచ్చేమో, కొద్ది సిక్నెస్ ఉండొచ్చేమో, కొద్ది చిన్న చిన్న ప్రాబ్లం ఉండొచ్చేమో, అల్టిమేట్లీ మాకు ఇంత గొప్ప తండ్రి ఉన్నందుకు మేమందరం ఆనందిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ ప్రభా. మేమందరం స్వస్థత నమ్ముతున్నాం ప్రభా. నువ్వు స్వస్థపరచేవాడివి. ఇప్పుడే మేము చదువు యేసుక్రీస్తు నిన్న నేడు అవును నిరంతరము
ఆయన ఏకరీతిగా ఉన్నాడు. హీలింగ్ సేమ్, హీలింగ్ విషయంలోనే ఆయన ఎల్లప్పుడూ సేమ్ ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు. పరిశుద్ధత విషయంలో ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉన్నాడు. గొప్పతనంలో ఎల్లప్పుడూ ఒక రీతి ఆయన, ప్రేమ విషయంలో ఎల్లప్పుడూ ఒక రీతి ఉన్నాడు. కాబట్టి మేమందరం అయినంత వరకు మాకు అనారోగ్యం ఉన్నప్పుడు మీ సేవకులకు సంఘస్థులకు మేము చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుందనే విషయాన్ని మేము ఈరోజు ధ్యానించాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రభా. మరి ముఖ్యంగా ఎఫ్సిబా గురించి ప్రార్థిస్తున్నాము ప్రభా. పాప హాస్పిటల్ అడ్మిట్ అయిందని విన్నాము. ఒక్కసారి యేసు ప్రభు రక్తంతో ఆ పాపని మీరు ముట్టండి. తల నుంచి కాలు వరకు ఆమెకు స్వస్థతను దయచేసి మీ చిత్తమైతే తండ్రి ఆ పాపను మీరు లేవనెత్తండి. చిన్న పాప మాకు తెలుసు ఆ బాడీ పెయిన్స్, ఆ జ్వరంలో ఎంత ఇరిటేటింగ్, ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ పాప సఫర్ కాకుండా ప్లీజ్ ఆయన ఆ పాపను కొట్టి స్వస్థతను దయచేసి. అంతేకాకుండా పరిగల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెకు మీ హెడేక్తో బాధపడుతుండగా యేసు ప్రభు రక్తము ఆమె శరీరంలో ప్రవహించి తల నుంచి కాలు వరకు ఆమె ముట్టండి ప్రభావ. మీకు తెలుసుకోవట్లేదు పీటర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. కార్ యాక్సిడెంట్ నేను మనోవేదనతో బాధపడుతున్నాడు. ఆ బాధను తొలగించండి. దానికి కావాల్సిన ఇన్సూరెన్స్ కానీ వచ్చేటప్పుడు మీకు సాయం చేయండి ప్రభావ. కుటుంబంగా వాళ్ళని బైబిల్ స్టడీకి వచ్చి నీ దీవెని పొందుకున్నట్టు, నీ వాక్యం నుండి సత్యాలు తెచ్చుకున్నట్టు వారికి పంపించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. మరి ఆరుష్ గురించి మేము ప్రార్థిస్తున్నాం కదా, ఆయనకు తిరిగి ఇంకొక సంవత్సరాన్ని మీరు పొడిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వినోద్ శీలాన్ని మీరు ప్రేమించి భార్య భర్తలుగా ఈ రోజు వరకు ఆయన దీవించి చక్కటి దాంపత్య జీవితం ఈ రోజు వరకు కొనసాగి కృపనిచ్చారు. దానికి బదులుగా వాళ్ళ ప్రేమకు బదులుగా చక్కటి కూతురు ఇచ్చారు, చక్కటి కుమారుని ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ఎంతగా దీవించారు. ఇంకా రాబోయేగా ఎంతో నమ్మకంగా ఆయన సంఘం ప్రారంభమైనప్పటి నుండి ఈ కుటుంబం ఆయన నీ కొరకు వస్తున్నారు. కాబట్టి ఆయన వాళ్ళ జీవితంలో ఏదిగానే కొదవలేకుండా ఎల్లప్పుడూ సమృద్ధి, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్, పిల్లలు మంచి మార్గంలో పెరిగి రేపు మేమందరం కలిసి ఇక్కడ సంఘంలో ఉన్న మేమందరం నీ పరలోక రాజ్యంలో చేరుతున్నాం. థ్యాంక్ యూ. ఆరుషులు దీవించి మంచి తెలివి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా స్థిరపడి నీ కొరకు జీవించుకుంటునివ్వండి. ఆశీర్వదించమని తిరిగి అందరం వెళ్తుండగా నీ సన్నిధి మా పాత్రలు కుమరించుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆదివారం మేమందరం కలిసి నేను గణపరచు మాకు తోడుగా నడిపించుకుని క్రీస్తు పేరట ఆయన మరి ముఖ్యంగా ఆయన ప్రభా లత వాళ్ళ అన్నయ్య ప్రభా అన్నయ్య గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన డయాలసిస్ లో ఉన్నాడు ప్రభా. ఆయన ప్రభా ఒక్కసారి ఆయన మీరు కొట్టండి ప్రభా. సంఘంగా మేమందరం ఏకీభవిస్తున్నాం ప్రభా. ఆయన మీరు స్వస్థపరచండి ప్రభా. ఆయన తల నుండి కాలు వరకు మీ శరీరాన్ని మీ యొక్క రక్తము ఆయన శరీరంలో ప్రవహింప చేయండి ప్రభా. ఆయన ప్రభా సుదర్శన్కి స్వస్థతను దయచండి ప్రభా. ఎంతో మంది స్వస్థపరిచావు. రాజుకు 15 సంవత్సరాలు ఇచ్చావు. నిశ్చితమైతే సుదర్శన్ దగ్గరికి పుట్టండి, ఆయన లేవనెత్తండి. నిశ్చితమైతే ఆయుష్ పెంచండి ప్రభా. మా భార్య నాయన పీడి గురించి ప్రార్థిస్తున్నాము. ఇంకా కాళ్ళ నొప్పులతో నాయన కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ప్రభా. ఆమె నేను పుట్టండి, స్వస్థపరచండి ప్రభా. నాకు ఉన్న ఈ కాళ్ళ నొప్పులు ప్రభా, ఈ బాడీ పెయిన్స్ నుంచి సంపూర్ణంగా తొలగించి నాకు స్వస్థత ఇవ్వండి ప్రభా. ఈరోజు మేము చదువుకున్నాం ఇంకా అద్భుతం చేసే దేవుడు ప్రభా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నాడు. అదొక్క వాక్యం చాలు ప్రభా. మమ్మల్ని అందరినీ పుట్టామని నీకే వందనాలు చెల్లిస్తూ ఆదివారం జరిగే ఆరాధనలో మాకు తోడు నడిపించుకుని క్రీస్తు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సావాసము ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడేయడం కాక. ఆమేన్. So we will sing happy birthday for Arush and he will give cake to everyone. Okay? Arush, you brought something to eat, man? That come here. Sheila, can you send him here? Nana. Happy birthday, Arush. Praise the Lord. Come. I said happy birthday to you, Arush. I said happy birthday to my birthday. Happy birthday to you.